ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేద్దాం. అండ్ దీంట్లో మెయిన్గా అసలు సొల్యూషన్స్ అంటే ఏంటి, దానిలో సొల్యూషన్స్ ఏ ప్రాపర్టీస్ని ఫాలో అవుతాయి, సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి, అండ్ దాని నుంచి బైనరీ సొల్యూషన్స్ని ఎలా ఫామ్ చేస్తారు, అండ్ దానిలో టైప్స్ ఆఫ్ సొల్యూషన్ అంటే సొల్యూట్ సాల్వెంట్ యొక్క నేచర్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్ ఎలా చేస్తారు, అండ్ దాంతోపాటు వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, దానిలో డిఫరెంట్ పద్ధతులు ఏంటి, అవన్నీ కూడా ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కి, మీ ప్రతి డౌట్కి నేను కంప్లీట్లీ రిప్లైలు ఇస్తాను. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ సెషన్లో కెమిస్ట్రీ సొల్యూషన్స్ చాప్టర్, ఓకేనా? నా సొల్యూషన్స్ వచ్చేటప్పటికల్లా యాక్చువల్లీ మీరు ఫస్ట్ ఇయర్లో కనుక తీసుకున్నట్టయితే గ్యాసియస్ స్టేట్ ఆల్రెడీ చదువుకున్నారు, అండ్ ఈ సంవత్సరం మీకు సాలిడ్ స్టేట్స్ స్టార్ట్ అవ్వాల్సింది, దాన్ని రిమూవ్ చేశారు. సో మీకు ఫస్ట్ చాప్టరు సొల్యూషన్స్తో స్టార్ట్ అవుతుంది, అవునా? నో యాక్చువల్లీ మీరు 9th క్లాస్ కనుక తీసుకున్నట్టయితే అక్కడే మీరు సొల్యూషన్ అంటే ఏంటి, దానిలో ఇమల్షన్స్ అంటే ఏంటి, కొలాయిడ్స్ అంటే ఏంటి ఒకసారి రిమెంబర్ చేసుకున్నట్టయితే కనుక మీకు పార్టికల్ సైజ్ పెద్దదిగా ఉండి దానిలో బోత్ సాల్వెంట్ సొల్యూట్ సపరేట్ చేయగలిగితే, అంటే కంప్లీట్ హోమోజీనియస్ మీడియంని ఫామ్ చేయకపోతే పార్టికల్ సైజ్ని బేస్ చేసుకుని వాటిల్ని ఇమల్షన్స్ అండ్ కొలాయిడ్స్ కింద క్లాసిఫికేషన్ చేస్తాం. వేరాజ్ హోమోజీనియస్ అంటే త్రూ అవుట్ ద మీడియం ఒకటే మీడియం కనబడాలి, అంటే సొల్యూట్ సాల్వెంట్లో అండ్ సాల్వెంట్ సొల్యూట్లో కంప్లీట్లీ మిక్స్ అయిపోవాలి. అలా హోమోజీనియస్ మీడియంని ఫామ్ చేస్తే అటువంటి వాటిల్ని సొల్యూషన్స్ అంటారు. అండ్ ఇందులో లోయర్ క్లాసెస్లో చదువుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం సాల్వెంట్ మనకి లిక్విడ్ మీడియంలోనే ఉంటుంది, అవునా? కానీ ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఏంటంటే సాల్వెంట్ సొల్యూట్ రెండూ కూడా ఎయిదర్ దే మేబీ గ్యాస్ మీడియంలో ఉండొచ్చు, సాలిడ్ మీడియంలో ఉండొచ్చు, ఆర్ లిక్విడ్ మీడియంలో ఉండొచ్చు, అవునా? ఒక్కొక్క దానికి 3 ఆప్షన్స్, 3 3s ఆర్ టోటల్లీ 9 పాసిబుల్ సొల్యూషన్స్ని మనం ఫామ్ చేయొచ్చు. అండ్ వీటిల్లో బేసికల్లీ మనం ఈ క్లాస్లో చదువుకునేటప్పుడు చాలా కాంపోనెంట్ని మిక్స్ చేసి సొల్యూషన్స్ని ఫామ్ చేయొచ్చు. కాకపోతే మనం రెండో కాంపోనెంట్స్ని మిక్స్ చేస్తారు. ఏ కాంపోనెంట్ అయితే తక్కువ ప్రపోర్షన్స్లో కలుపుతామో దాన్ని సొల్యూట్ అంటారు, అండ్ లార్జర్ ప్రపోర్షన్లో ఎవరైతే దాన్ని కరిగించుకుంటుందో అటువంటి దాన్ని సాల్వెంట్ అంటారు. కాబట్టి మనం సొల్యూటు సాల్వెంటు ఇద్దరితో కలిసి ఫామ్ చేసిన సొల్యూషన్స్ గురించి చదువుతున్నాం. కాబట్టి మనం మెయిన్గా బైనరీ సొల్యూషన్స్ గురించి ఇక్కడ క్లాసెస్లో చదువుతాం. అండ్ ఈ బైనరీ సొల్యూషన్స్ బేస్డ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూట్ సాల్వెంట్ని బేస్ చేసుకొని టోటల్లీ 9 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఈ 9 టైప్స్ ఏ టైపు దానికి ఏ ఎగ్జాంపుల్ వస్తుంది, ఈ కాంబినేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్టివ్లీ చాలా ఇంపార్టెంట్. ఐపీలో అయితే కనుక దాని మీద పెద్దగా క్వశ్చన్స్ అడగరు, ఓకేనా? వేరాస్ కాన్సన్ట్రేషన్స్ మీద అయితే క్వశ్చన్స్ వస్తాయి. 1 by 1 డిస్కస్ చేసుకుంటా వెళ్దాం. క్లియరా? నౌ సొల్యూషన్స్ వచ్చేటప్పటికల్లా మనం చెప్పినా చెప్పకపోయినా ఇక్కడ క్లాస్లో మనం మాట్లాడుతున్నది బైనరీ సొల్యూషన్స్ గురించి. కాబట్టి సొల్యూషన్స్ ఆర్ ద హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more కాంపోనెంట్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్. వేరాజ్ మనకి ప్రజెంట్ సిలబస్లో 2 కాంపోనెంట్స్తో చదువుకుంటారు. క్లారిటీ వచ్చిందా? అందులో ఏ కాంపోనెంట్ అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటో చూసుకోండి. హోమోజీనియస్ మిక్చర్ యూనిఫామ్ గా ఉంటుంది త్రూ అవుట్, హ్యావింగ్ ద సేమ్ కాంపోజిషన్ అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా సేమ్ గా ఉంటాయి. కాబట్టి వాటిని హోమోజీనియస్ మిక్చర్స్ అంటారు. సొల్యూషన్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోమోజీనియస్. దీంట్లో ఏ క్వాంటిటీ అయితే లార్జర్ ప్రపోర్షన్ లో ప్రజెంట్ అయి ఉంటుందో దాన్నే సాల్వెంట్ అంటారు. ఏదైతే స్మాలర్ ప్రపోర్షన్స్ లో ప్రజెంట్ అయి ఉంటుందో దాన్నే సొల్యూట్ అంటారు, ఓకేనా? లోయర్ క్లాసెస్ లో ఏం చదువుకునే వాళ్ళు, ఎవరైతే కరుగుతుందో అది సొల్యూట్, ఎవరైతే కరిగించుకుంటారో అది సాల్వెంట్. కానీ ఇక్కడ వచ్చేటప్పటికల్లా మారుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను NaCl తీసుకున్నాను, దాన్ని వాటర్కి యాడ్ చేశా, అవునా? NaCl ఒక 5 grams తీసుకుని దీన్ని తీసుకెళ్ళి 1 liter ఆఫ్ ద వాటర్ అంటే అప్రాక్సిమేట్లీ 1000 grams ఉంటుంది. దానిలో కనుక కలిపినట్టయితే వాటర్ లార్జర్ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఇది సాల్వెంట్ అవుతుంది, ఇది సొల్యూట్ అవుతుంది, కరెక్టేనా? వేరాస్ దీన్నే రివర్స్ చేయండి. NaCl 1 kg తీసుకున్నారు, దానికి అబౌట్ 5 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేశారు. అప్పుడు ఏమైంది, దీంట్లో ఇది యాడ్ చేయడం జరిగింది. కాబట్టి లార్జర్ ప్రపోర్షన్స్లో ఉన్న NaCl సాల్వెంట్ అవుతుంది ఈసారి, వేరాజ్ ఇది వచ్చేటప్పటికల్లా సొల్యూట్ అవుతుంది. కాబట్టి
ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత డెఫినిషన్ మారుతుంది. లార్జర్ ప్రపోర్షన్స్లో ఉన్నది సాల్వెంట్, తక్కువ ప్రపోర్షన్లో ఉన్నది సొల్యూట్. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఫామ్ అయ్యేది హోమోజీనియస్ మీడియం, బోత్ కాంపోజిషన్ వైజ్ అండ్ ప్రాపర్టీస్ వైజ్ యూనిఫామ్గా కనబడాలి. సొల్యూషన్స్ అంటే బేసిక్ డెఫినేషన్స్ అర్థమైనాయా? దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ చదువుతారు. అండ్ మెయిన్గా మనం రెండే కాంపోనెంట్స్ చదివాం కాబట్టి వీటిని బైనరీ సొల్యూషన్స్ అంటారు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఇదిగోండి, దీస్ ఆర్ ద బైనరీ సొల్యూషన్స్. దట్ ఈస్ నథింగ్ బట్ స్మాలర్ ప్రపోర్షన్లో సొల్యూట్ ఉంటుంది, లార్జర్ ప్రపోర్షన్లో సాల్వెంట్ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? అండ్ ఎవరైతే లార్జర్ ప్రపోర్షన్లో ఉంటారో అదే ప్రాపర్టీస్ అన్నిటినీ డిసైడ్ చేస్తుంది. కాబట్టి సాల్వెంట్ డిటర్మైన్స్ బోత్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సొల్యూషన్. క్లియరా? నౌ దీంట్లో సొల్యూట్ ఏ స్టేట్లో ఉంది? గ్యాస్లో ఉందా, లిక్విడ్లో ఉందా, సాలిడ్లో ఉందా? సాల్వెంట్ ఈ మూడిట్లో దేంట్లో ఉంది? దాన్ని బట్టి 9 సిస్టమ్స్ని చెబుతారు. దాన్నే టైప్స్ ఆఫ్ బైనరీ సిస్టమ్స్ అంటారు. జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? సో దీంట్లో ఫస్ట్ ఇది గ్యాసియస్ సొల్యూషన్. ఇక్కడ గ్యాసియస్ సొల్యూషన్ అనేది నేను సాల్వెంట్ అని బేసిస్ చేసుకున్నా. ఓకేనా? సాల్వెంట్ గ్యాస్ ఫేజ్లో ఉంటే గ్యాసియస్ సొల్యూషన్స్, అదే సాల్వెంట్ లిక్విడ్లో ఉంటే లిక్విడ్ సొల్యూషన్స్, అదే సాల్వెంట్ సాలిడ్లో ఉంటే సాలిడ్ సొల్యూషన్స్. ఎందుకంటే దట్ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ సొల్యూట్ వచ్చేటప్పటికల్లా జాగ్రత్తగా చూసుకోండి. గ్యాసియస్ సొల్యూషన్స్లో సాల్వెంట్ ఎప్పుడు కూడా గ్యాసియస్ ఫేజ్లోనే ఉంటుంది, వేరే సొల్యూట్ గ్యాస్, లిక్విడ్, సాలిడ్. ఓకేనా? నౌ ఫస్ట్ ఇది కనుక చూసుకున్నట్టయితే గ్యాస్ ఇన్ గ్యాస్ కరెక్టేనా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఎయిర్. లార్జర్ ప్రపోర్షన్స్లో మీకు నైట్రోజన్ ఉంటే ఆక్సిజన్ రిమైనింగ్ అన్నీ కూడా స్మాలర్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. కాబట్టి మిక్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ గ్యాసెస్ ఆర్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎయిర్. అర్థమైందా? ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండోది లిక్విడ్ ఇన్ గ్యాస్. క్లారిటీ వచ్చిందా? లిక్విడ్ వచ్చేటప్పటికల్లా క్లోరోఫామ్ ఇస్ ద లిక్విడ్ అండ్ నైట్రోజన్ ఇస్ ద గ్యాస్. క్లారిటీ వచ్చిందా? మూడోది సాలిడ్ ఇన్ గ్యాస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్యాంఫర్, దట్ ఈస్ నథింగ్ బట్ కర్పూరం. అవునా? క్యాంఫర్ ఇన్ నైట్రోజన్ గ్యాస్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ గ్యాస్ ఇన్ గ్యాసియస్ సిస్టమ్, సారీ సాలిడ్ ఇన్ ద గ్యాసియస్ సిస్టమ్. కాబట్టి దీనిలో 3 సిస్టమ్స్. గ్యాస్ ఇన్ గ్యాస్ ఎయిర్ని చదవచ్చు, లిక్విడ్ ఇన్ గ్యాస్, క్యాంఫర్ ఇన్ నైట్రోజన్ గ్యాస్ చదవచ్చు. సాలిడ్ ఇన్ గ్యాస్ వచ్చేటప్పటికల్లా దట్ ఈస్ క్యాంఫర్ ఇన్ ద నైట్రోజన్. పై దానిలో క్లోరోఫామ్ లిక్విడ్ తీసుకున్నారు, కింద క్యాంఫర్ సాలిడ్ మీడియం తీసుకున్నారు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్ లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ సొల్యూషన్స్ వచ్చేటప్పటికల్లా మీకు కావాల్సిన సాల్వెంట్ లిక్విడ్ ఫేజ్లో ఉంటుంది, సాలిడ్ మూడిట్లో దేనిలో అయినా ఉండొచ్చు. నా ఇందులో వాటర్ కనుక యాజ్ ఎ సాల్వెంట్ తీసుకుంటే గ్యాస్ ఇన్ లిక్విడ్. సో గ్యాస్ ఆక్సిజన్ని తీసుకున్నారనుకోండి, ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ కమ్స్ అండర్ గ్యాస్ ఇన్ లిక్విడ్ సిస్టమ్ కిందకు వస్తుంది. అలాగే లిక్విడ్ ప్లస్ లిక్విడ్ ఇథైల్ ఆల్కహాల్ ఇన్ వాటర్. అలాగే సాలిడ్ ఇన్ లిక్విడ్ గ్లూకోజు, సూక్రోజు, NaCl, KCl ఎవరినైనా వాటర్లో డిజాల్వ్ చేస్తే ఇట్ కమ్స్ అండర్ సాలిడ్ ఇన్ ద లిక్విడ్ సిస్టంలోకి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? అండ్ లాస్ట్ది మూడోది వచ్చేటప్పటికల్లా సాలిడ్ సొల్యూషన్స్. సాలిడ్ సొల్యూషన్స్ అంటే మీ సాల్వెంట్ సాలిడ్ ఫేజ్లో ఉంటుంది, మిగతా 3 చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. గ్యాస్ ఇన్ ద సాలిడ్, మనం గ్యాస్ వచ్చేటప్పటికల్లా హైడ్రోజన్ గ్యాస్ ఓవర్ ద పెల్లాడియం. మీకు ఆల్కిన్స్ని హైడ్రోజనేషన్ చేసేటప్పుడు దట్ ఈస్ ఆయిల్స్ని ఆయిలిఫికేషన్ అంటారు. ఆ ప్రాసెస్లో మీరు రిడక్షన్ చేయడానికి హైడ్రోజన్ గ్యాసెస్ని ఓవర్ ద పెల్లాడియం కానీ, ప్లాటినం కానీ, నికెల్ సర్ఫేస్ మీద కానీ పంపిస్తారు. కాబట్టి ఆ సిస్టమ్స్ అన్నీ కూడా గ్యాస్ ఇన్ సాలిడ్ సిస్టమ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ లిక్విడ్ ఇన్ సాలిడ్. అమాల్గమ్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా? అమాల్గమ్స్లో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ మెర్క్యూరీ కనుక ఉన్నట్టయితే దాన్ని అమాల్గమ్స్ అంటారు. అండ్ అది లార్జర్ ప్రపోర్షన్లో ఉంటుంది కాబట్టి మెర్క్యూరీ ప్లస్ సోడియం తీసుకున్నారనుకోండి, స్మాల్ అమౌంట్ ఆఫ్ సోడియంని మెర్క్యూరీకి యాడ్ చేస్తారు. నెక్స్ట్ సాలిడ్ ఇన్ సాలిడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనిలో వచ్చేటప్పటికల్లా ఎల్లాయిస్ అన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ కిందకి వచ్చేస్తాయి. క్లారిటీ వచ్చిందా? సో ఇలా ఓవరాల్గా మనం 9 సిస్టమ్స్ని డిఫైన్ చేసుకుంటారు. ఒకటి గ్యాసియస్ సొల్యూషన్స్, రెండోది లిక్విడ్ సొల్యూషన్స్, మూడోది వచ్చేటప్పటికల్లా సాలిడ్ సొల్యూషన్స్.
ఓకేనా? ఇవి మళ్ళీ చెప్తున్నాను, ఆబ్జెక్టివ్ వైజ్ చాలా ఇంపార్టెంట్. ఐపీ వైజ్ 1 మార్క్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఏ సిస్టమ్కి బిలాంగ్ అవుతుంది అని అడగవచ్చు, లేదా సిస్టమ్ ఇచ్చేసి దానికి ఎగ్జాంపుల్ని రాయమని అడగవచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్. సో ఇక్కడ దాకా మీకు టైప్ ఆఫ్ సొల్యూషన్స్ గురించి చదువుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్, అంటే ఎంత సొల్యూట్ని ఎంత సాల్వెంట్లో యాడ్ చేశారు, యాజ్ ఎ రిజల్ట్ మీకు ఫామ్ అయిన సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్స్ ఏంటి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను రాసేటప్పుడు జస్ట్ NaCl సొల్యూషన్ దట్ ఈస్ ఏక్వియస్ అని చెప్పాను అనుకోండి, దీనిలో ఎంత NaCl ఎంత వాటర్లో యాడ్ చేశాను అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ప్రతిదానికి నేను ఏక్వియస్ NaCl సొల్యూషన్ అని చెప్పలేనుగా, అవునా? డిఫరెన్షియేట్ చేయడానికి ఏం చేయాలి, దాని యొక్క కాన్సన్ట్రేషన్ని మెన్షన్ చేయాలి. 0.1 మోలారా, 1 మోలారా, 3 మోలారా, 5 మోలారా ఇలా మెన్షన్ చేస్తే అప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్ చేయొచ్చు. ఆ క్లాసిఫికేషన్ కోసం దాని యొక్క కాన్సన్ట్రేషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ల్యాబ్స్లో సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని బాటిల్ని కనుక ఓపెన్ చేస్తే మీకు ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేశారా? పొగలు వస్తూ ఉంటాయి. అదే మన బాత్రూమ్ క్లీనింగ్ యూజ్ చేసే యాసిడ్ తీసుకున్నారనుకోండి, ఫ్లోర్ మీద వేసిన తర్వాత కూడా రావు. ఎందుకు? వాటిల్ని తక్కువ క్వాంటిటీలో తీసుకుని ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్లో యాడ్ చేస్తారు. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ని డైల్యూట్ సొల్యూషన్స్ కిందకి మారుస్తారు. మన ల్యాబ్లో ఉండే అన్నీ కూడా దే ఆర్ ద కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్. వేరాస్ ఈ బాత్రూమ్ క్లీనింగ్కి ఆర్ ఫ్లోర్ క్లీనింగ్కి యూజ్ చేసే యాసిడ్స్ అన్నీ కూడా దే ఆర్ డైల్యూట్ చేసిన సొల్యూషన్స్. లేదనుకోండి అంత కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఫ్లోర్ మీద పడిందంటే ఈవెన్ టైల్స్ కూడా బ్రేక్ డౌన్ అయిపోతాయి. క్లారిటీ వచ్చిందా? సో అలా మనం సొల్యూషన్స్ని క్లాసిఫికేషన్ చేసేటప్పుడు వాటి యొక్క కాన్సన్ట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ని చెప్పేటప్పుడు మనకి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి పర్సంటైల్ కాంపోజిషన్, రెండోది వచ్చేటప్పటికల్లా యాక్చువల్ కాన్సన్ట్రేషన్. యాక్చువల్ కాన్సన్ట్రేషన్ మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్స్లో చెప్తారు. పర్సంటేజ్ కాంపోజిషన్ వచ్చేటప్పటికల్లా దే మే బీ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ ఉండొచ్చు, దే మే బీ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ ఉండొచ్చు, ఆర్ దే మే బీ PPMsలో దట్ ఈస్ పార్ట్స్ పర్ మిలియన్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒక్కొక్కటి ఎలా ఉంటుంది, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఇన్ డీటెయిల్ చూద్దాం. క్లియరా? నా ఇక్కడ దాకా ఒకసారి ప్రాపర్లీ రివైజ్ చేసేయండి. ఓకేనా? ఎందుకంటే ముందు క్లాసిఫికేషన్ అర్థమైన తర్వాతే మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ దాకా ముందు మీ నోట్స్ని ఒకసారి ప్రాపర్లీ రివైజ్ చేసుకుని తర్వాత కాన్సన్ట్రేషన్ దగ్గర నుంచి మళ్ళీ మూవ్ ఆన్ అవుదాం. క్లియరా? నా నెక్స్ట్ 1 by 1 చూద్దాం. దానిలో ముందు పర్సంటేజ్ కాంపోజిషన్లో 3 పద్ధతులు చెప్పా కదా. 3 పద్ధతులు వచ్చేటప్పటికల్లా ఒకటి వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ రాయొచ్చు, రెండోది వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్ రాయొచ్చు, మూడోది వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ రాయొచ్చు. యాక్చువల్లీ మీకు మొలారిటీ వైజ్ లేదా మోల్ ఫ్రాక్షన్ వైజ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు దీస్ మెనీ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ దీనిలో డిజాల్వ్ చేశాడు అని ఇవ్వడు. ఓకేనా? వాటిని పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేస్తాడు. మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవడం రావాలి. అలా వస్తేనే వాటిల్లో మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. క్లియరా? ముందుది వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ చూద్దాం. దీనిలో జాగ్రత్తగా చూసుకోండి. వెయిట్ బై వెయిట్ రాసినప్పుడు పైదేమో స్మాల్, కిందదేమో క్యాపిటల్ రాస్తారు. అంటే పైది మీకు సొల్యూట్ని రిప్రజెంట్ చేస్తే డినామినేటర్లో రాసింది ఓవరాల్గా సొల్యూషన్ యొక్క వెయిట్ని చూపిస్తుంది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఫస్ట్ ఇది వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ రాస్తే వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ dissolved in the given weight of the solvent to make the solution of 100 grams. So 100 grams complete solution make చేయడానికి ఎంత వెయిట్ ఆఫ్ ద సొల్యూట్, ఎంత వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తామో దాన్నే కరస్పాండింగ్లీ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ అంటారు. కాబట్టి మనం రాసేటప్పుడు కూడా mass of the component in the solution divided by total mass of the solution into 100. ఇక్కడ mass of that component అంటే it is mass of solute. క్లారిటీ వచ్చిందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ 20% NaCl by weight in water అని ఇచ్చాడు అనుకోండి. అవునా? దీని మీనింగ్ ఏంటి? వెయిట్ బై వెయిట్ అని చెప్పాడు కాబట్టి
NaCl దట్ ఈస్ సొల్యూట్ 20 grams డిజాల్వ్ చేసావు. దేనిలో డిజాల్వ్ చేసావు? 80 grams ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేసావు. ఎందుకు? ఓవరాల్గా సొల్యూషన్ నీకు ఎంత రావాలి? 100 grams రావాలి. కాబట్టి 100లో నుంచి 20 తీసేస్తే రిమైనింగ్ విల్ బి ద వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇలా weight of that component divided by total weight of the solvent, that is 100 grams of the solution to produce a weight by weight corresponding concentration చెప్పాలంటే దాన్ని weight by weight percentile అంటారు. మీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా దాన్ని ఈ పద్ధతిలో ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. weight by weight అర్థమైనట్టేనా? రెండోది ఈసారి వాల్యూమ్ బై వాల్యూమ్. వాల్యూమ్ బై వాల్యూమ్ వచ్చేటప్పటికల్లా V divided by capital V, that is volume of the component, that is solute in solution లో solvent to make the solution of 100 ml. సో ఓవరాల్ గా సొల్యూషన్ ఎంత ఉండాలి? 100 ml ఉండాలి. అంటే సపోజ్ 10% ఇథైల్ ఆల్కహాల్ ఇన్ వాటర్ అని చెప్పాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటి? 10 ml ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ని వాటర్ సఫిషియెంట్లీ తీసుకోవాలి. ఓకేనా? బికాస్ సాల్యుబిలిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సచ్ దట్ మనకు ప్రొడ్యూస్ అయ్యే సొల్యూషన్ వచ్చేటప్పటికల్లా ఎంత సొల్యూషన్ ప్రొడ్యూస్ అవ్వాలి? 100 ml సొల్యూషన్ ప్రొడ్యూస్ అవ్వాలి. కాబట్టి ఎంత వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూట్ వాటర్లో డిజాల్వ్ చేసాం టు ప్రొడ్యూస్ ఏ 100 ml ఆఫ్ ద సొల్యూషన్ ప్రొడ్యూస్ అవ్వడానికి దాన్నే వాల్యూమ్ బై వాల్యూమ్ కాన్సన్ట్రేషన్ ఆర్ పర్సంటైల్ కాన్సన్ట్రేషన్ అంటారు. అదే చెప్పాను చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద కాంపోనెంట్ డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్, దట్ ఈస్ 100 ml టు ప్రొడ్యూస్ ద కరస్పాండింగ్ వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటైల్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికల్లా వెయిట్ బై వాల్యూమ్. సో మూడోది వెయిట్ బై వాల్యూమ్. వెయిట్ బై వాల్యూమ్ వచ్చేటప్పటికల్లా వెయిట్ ఆఫ్ ద కాంపోనెంట్, దట్ ఈస్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ dissolved in sufficient volume of the solvent to produce 100 ml of the solution. కాబట్టి దీనిలో వెయిట్ పర్సెంటేజ్ చెప్పేటప్పుడు వెయిట్ ఆఫ్ ద కాంపోనెంట్ ఎలా చెప్పాలి? గ్రామ్స్ డివైడెడ్ బై ద వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ కరస్పాండింగ్లీ 100. క్లారిటీ వచ్చిందా? ఇలా పర్సంటైల్ కాంపోజిషన్లోకి వచ్చేటప్పటికల్లా మనకి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వెయిట్ బై వెయిట్, వాల్యూమ్ బై వాల్యూమ్, వెయిట్ బై వాల్యూమ్. క్లారిటీ వచ్చిందా? ఈ మూడిట్లో మోస్ట్ జనరల్లీ మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వెయిట్ బై వెయిట్ కానీ వెయిట్ బై వాల్యూమ్ కానీ ఇస్తూ ఉంటాడు. సో దాని నుంచి ఎన్ని గ్రామ్స్ అనేది మనం డిరైవ్ చేయడం కనుక వచ్చినట్టయితే మనం దాని యొక్క మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ ఏది కావాలంటే అది ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి మనకి పర్సంటైల్ చెప్పేటప్పుడు, దట్ ఈస్ మొలారిటీ, కాన్సన్ట్రేషన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వాడు పర్సంటైల్స్ని ఎలా ఇచ్చాడు, మనకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా చూసుకోండి. దీని మీద ప్రాబ్లం లేకుండా రేపు క్వశ్చన్ పేపర్ ఉండదు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికల్లా పీపీఎం, దట్ ఈస్ పార్ట్స్ పర్ మిలియన్. ఇది ఎప్పుడంటే వెరీ ట్రేస్ క్వాంటిటీస్, అంటే ఓవరాల్ బల్క్ క్వాంటిటీలో మీకు కావాల్సిన కాంపోనెంట్ చాలా తక్కువగా కనుక ప్రజెంట్ అయి ఉన్నట్టయితే అటువంటి టైంలో మనం పీపీఎంస్ పార్ట్స్ పర్ మిలియన్లో వాడతారు. మీకు జనరల్లీ ఎలా ఈ పొల్యూషన్, వాటర్లో డిజాల్వ్ అయిన ఇంప్యూరిటీస్ ఇవన్నీ చెప్పేటప్పుడు కంటెంట్ ఆఫ్ వాటర్తో కంపేర్ చేసుకుంటే ఈ క్వాంటిటీస్ తక్కువ ప్రపోర్షన్లో ఉంటాయి కాబట్టి వాటిల్ని పీపీఎంస్లో చూస్తూ ఉంటారు. ఓకేనా? మీరు అప్పుడప్పుడు డిజిటల్లీ పొల్యూషన్ బోర్డ్స్ ఉంటాయి, అవునా? పొల్యూషన్ బోర్డు మీద డిస్ప్లే చూస్తే లాస్ట్ కాలంలో కాంపోనెంట్స్ని చెప్పేటప్పుడు అన్నీ కూడా పీపీఎంస్లో ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? కాబట్టి ఎప్పుడైతే ట్రేస్ క్వాంటిటీస్, వెరీ స్మాలర్ క్వాంటిటీస్ ఆఫ్ ద సొల్యూట్ అదర్ కాంపోనెంట్ ఆఫ్ ద సాల్వెంట్లో ప్రజెంట్ అయి ఉంటే ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఏమంటారు? పీపీఎం. దట్ ఈస్ 1 million పార్ట్, 10⁶ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ సొల్యూషన్లో ఇది ఎంత ప్రజెంట్ అయి ఉంది అని చెప్పేదాన్నే పీపీఎం అంటారు. ఓకేనా? కాబట్టి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ అబ్జర్వ్ చేయండి. పీపీఎం, నెంబర్ ఆఫ్ పీపీఎం ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఇంటూ 10⁶ చేస్తున్నాం. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేశారా? బికాస్ మనం ఫైండ్ అవుట్ చేసుకునేది వాటిని 100% కాదు, 10⁶
6 పార్ట్స్కి కాబట్టి మనం దాన్ని పిలిచేటప్పుడు కూడా పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. క్లారిటీ వచ్చిందా? సో ఇవి 4 బేసికల్లీ కాంపోనెంట్, మనకు ఒక కాంపోనెంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేసే పద్ధతులు అన్నమాట. అంటే ఎంత ప్రపోర్షన్స్లో ఎంత పర్సంటైల్ ప్రజెంట్ అయి ఉంది అని చెప్పడానికి మనం ఈ 4 పద్ధతుల్ని యూజ్ చేస్తాం. కాబట్టి మళ్ళీ చూసుకున్నట్టయితే 3 పద్ధతులు, ఒకటి వెయిట్ బై వెయిట్, వాల్యూమ్ బై వాల్యూమ్, వెయిట్ బై వాల్యూమ్, అండ్ 4వది వచ్చేటప్పటికల్లా పార్ట్స్ పర్ మిలియన్. క్లారిటీ వచ్చిందా? సో ఇది బేసికల్లీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్స్ చాప్టర్. సో ఇక్కడ దాకా చూసుకున్నట్టయితే సొల్యూషన్స్ అంటే ఏంటి, వాటిని బైనరీ సొల్యూషన్స్ అని ఎలా అంటారు, సొల్యూట్ అంటే ఏంటి, సాల్వెంట్ అంటే ఏంటి, అండ్ సొల్యూట్ సాల్వెంట్ యొక్క ఫేజెస్ని, అది లిక్విడ్లో ఉందా, సాలిడ్లో ఉందా, గ్యాస్లో ఉందా బేస్ చేసుకుని 9 సిస్టమ్స్ కిందకి ఎలా క్లాసిఫికేషన్ చేస్తారు, ఈచ్ సిస్టమ్ దానికి ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు, ఇలా కనుక తీసుకున్నట్టయితే మీరు ఫస్ట్ పార్ట్ని చదువుకోవాల్సి వస్తుంది. అలాగే రెండోది కాన్సన్ట్రేషన్స్ ని చెప్పే పద్ధతుల్లో, అంటే యాక్చువల్ కాన్సన్ట్రేషన్, మొలారిటీ, నార్మాలిటీ ఇవి చెప్పేదానికి అసలు వాటి యొక్క వెయిట్స్ ని లేదా పర్సంటైల్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, 4 పద్ధతులు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అండ్ మీకు వీటిల్లో క్వాంటిటీ ఇస్తాడు, వాటిల్ని కన్వర్షన్, మొలారిటీ, నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ సెషన్లో కంప్లీట్లీ మొలారిటీ అంటే ఏంటి, నార్మాలిటీ అంటే ఏంటి, మొలాలిటీ అంటే ఏంటి, అండ్ మోల్ ఫ్రాక్షన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఈ క్లాస్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్ సెషన్లో చూద్దాం. ఓకేనా? దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా, చాట్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో డెఫినెట్లీ మీ కామెంట్ని తెలియజేయండి. రెండోది, ఎవరెవరైతే ఈ క్లాసెస్ని చూస్తున్నారో కాన్సెప్ట్ మీకు డెలివర్ అయింది, ప్రాపర్లీ రీచ్ అవుతున్నట్టయితే, కాన్సెప్ట్ క్లియర్ కట్గా అర్థమవుతుందంటే, చెప్పే పద్ధతి, ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటే కనుక ఈ క్లాసెస్ని కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. ఓకేనా? ఎప్పుడు కూడా సొసైటీలో చెడు ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో మంచి అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వదు. అవునా? అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే దానికి టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది? మంచిని స్ప్రెడ్ చేయడానికి మనమే హెసిటేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం పడుతున్న ఈ కష్టం ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దీనివల్ల బెనిఫిట్ పొందాలి అనేది. అవునా? సో అది పొందాలి అంటే ఇది కుదిరినంత వరకు ఎక్కువ మెంబర్స్కి స్ప్రెడ్ అవ్వాలి. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినా లేదా మీకు ఎక్స్క్లూజివ్గా యాప్ ద్వారా క్లాసెస్ చెప్పినా కూడా ఈ క్లాసెస్ నచ్చుతున్నట్టయితే ఈ క్లాసెస్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ జూనియర్స్కి ఆల్సో, బికాస్ మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారనుకోండి, మీ ఫస్ట్ ఇయర్కి చెప్పొచ్చు కదా, ఇదిగో సార్ చెప్తున్న క్లాసెస్ ఇలా ఉన్నాయి, డెమో క్లాస్ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి, నచ్చితే కనుక మీరు దానిలో ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ నాన్న. నెక్స్ట్ క్లాస్ సెషన్లో మళ్ళీ కలుస్తాను. ఈ క్లాస్ మీకు ఉపయోగపడిందా? అయితే ఇక్కడ ఒక పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నాన్న. యూట్యూబ్ ద్వారా మనం క్లాసెస్ డెలివర్ చేస్తున్నాం, అది చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్నాయి, ఇక్కడ దాకా అయితే మీకు తెలుసు. కానీ కంప్లీట్ క్లాసెస్, 1 year కంప్లీట్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ ద ఫుల్ లెంత్ రికార్డెడ్ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క డిస్కషన్, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్ షార్ట్ నోట్స్, టెస్ట్ సిరీస్, అలాగే దీంతో పాటు గెస్ క్వశ్చన్స్ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ అందిస్తూ ఒక కంప్లీట్ ఇయర్ ప్రిపరేషన్ జరగాలి అంటే కనుక అది యూట్యూబ్ ద్వారా సాధ్యపడదు. అందుకనే మీకు యాప్ ద్వారా పెయిడ్ బ్యాచెస్ని తీసుకురావడం జరిగింది ఎట్ ఏ వెరీ నామినల్ ఫీ. ఓకేనా? జస్ట్ ఆల్మోస్ట్ మీ స్టడీ మెటీరియల్ ఎంత కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్లో ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ క్లాస్ సెషన్స్ మీకు తీసుకురావడం జరిగింది. వాటిల్లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించిన లింక్, కోర్స్ యొక్క లింక్ అండ్ యాప్ యొక్క కంప్లీట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో జరిగింది. ఓకేనా? నా దీంట్లో యాప్లో మెయిన్గా ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఇంటర్మీడియట్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు సాంస్క్రిట్, వీటి యొక్క కంప్లీట్ 1 year కోర్స్. కంప్లీట్ 1 year కోర్స్ అంటే వ్యాలిడిటీ కూడా 1 year ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ మీరు కాలేజ్లో ఎలా అయితే వెళ్ళి 1 కంప్లీట్ ఇయర్ చదువుతారో అదే కంప్లీట్ ఇయర్ ఇంట్లో ఉండి కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకునే విధంగా, లేదు కాలేజ్కి వెళ్తున్నారు అక్కడ చెప్పింది అర్థం కావట్లా, నా క్లాసెస్ విన్నారు కదా, ఆ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఇంట్లో వచ్చి ఒకసారి రివైజ్ చేసుకునే విధంగా, అండ్ ప్రతి ఎక్సర్సైజ్, ప్రతి
క్వశ్చన్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మీ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? దీనిలో కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. అండ్ వన్స్ క్లాసెస్ చూసిన తర్వాత అవి కనుక నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.